ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నాకు తెలిసి ఇంకా 3 monthsలో ఏమో ఉంటాయి. సో ఆ ఎలక్షన్లకి రెడీ అవుతున్న ఆస్పైరింగ్ క్యాండిడేట్ సో బాలకృష్ణ దేవరకొండ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శివాబాయ్. ఎలా ఉన్నారు? ఫైన్, ఐ గుడ్. హౌ అబౌట్ యు? సూపర్ ఉన్నా. సో ఏంటంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు అంటే మీరు సంథింగ్ ఏదో ఎన్జిఓలో వర్క్ చేస్తున్నారు. సో ఏదో హెల్ప్ చేస్తున్నారు. సో గచ్చిబౌలి ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, దాన్ని మేము చూస్తామన్నట్టు మీరు పెట్టడం జరిగింది. అసలు ఈ ఎన్జిఓ ఏంది, అసలు పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? అసలు మేము జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓలో ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, జీరో ఆర్ లెస్ బడ్జెట్ పాలిటిక్స్ అనేది మా మెయిన్ ఎయిమ్. అంటే ఓటుకు నోటు లేకుండా నిస్వార్థ రాజకీయాలను ప్రపోజ్ చేయడము ఈ ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఎన్జిఓ నుంచి నేను గచ్చిబౌలి డివిజన్ యొక్క సమస్యలని సాల్వ్ చేయడానికి నేను ముందుకు వచ్చినాను. సో అంటే గచ్చిబౌలి డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? అసలు గచ్చిబౌలి డివిజన్లో మెయిన్గా ఏంటంటే ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ ఉండడం వల్ల చాలా వరకు సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అయింది. అంటే ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ అంటే మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే, జిహెచ్ఎంసీ కానీ లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ కానీ ప్రభుత్వం కానీ ముందుగా హైరైజ్ అపార్ట్మెంట్స్కి లేకపోతే కంపెనీస్కి ముందుగా పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. తర్వాత పర్మిషన్స్ ఇచ్చి కంపెనీస్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే అప్పుడు రోడ్లు ప్లానింగ్ చేస్తూ ఉంది. ఇది కంప్లీట్ సిస్టమిక్ ఫెయిల్యూర్ అని నేను అంటున్నాను. ముందుగా మనము ఎట్లయితే మనకు బయట డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ ఎట్లయితే ఉంటాయో ఫస్ట్ రోడ్లు వేసిన తర్వాత బిల్డింగ్లు లేపడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫస్ట్ బిల్డింగ్లు కట్టేస్తారు. ఫస్ట్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, తర్వాత ఐటీ కంపెనీస్ పెట్టేసిన తర్వాత రోడ్లు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల చాలా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ ఏంటంటే హెవీ ట్రాఫిక్ జామ్స్. మా ఏరియాలో ఐటీ కారిడార్ వస్తుంది. నేను కంటెస్ట్ చేస్తున్న డివిజన్ ఏదైతే ఉందో గచ్చిబౌలి డివిజన్ అనేది కోర్ ఐటీ సెక్టర్ కిందికి వస్తుంది హైదరాబాద్లో. అయితే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే హెవీ ట్రాఫిక్ జామ్స్. పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అది తేడా లేకుండా చాలా ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ వల్ల మనకి ప్రజల యొక్క జీవన నాణ్యత అనేది చాలా దెబ్బతింటుంది.